ప్రతి ఆడపిల్లకు నచ్చే అందమైన వీడియో చూసేయండి మరి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మా పెద్దత్తగారి మనవరాలి కూతురు ఫంక్షన్ అండి. అబ్బో, రిలేషన్ కొంచెం లాంగ్ అయింది అనుకుంటున్నారా? లాంగ్ ఏమి కాదు ఫ్రెండ్స్, దగ్గర వాళ్ళేనండి. ఈ పాపది మెచ్యూర్ ఫంక్షన్ ఫ్రెండ్స్. ఈరోజు మంగళ స్నానాలతో ఈ వీడియో మొదలు పెడుతున్నాను, చూసేయండి మరి. ముందుగా 5 ఇత్తడి గిన్నెలను తీసుకొని వాటి నిండా నీళ్లు నింపుతున్నారండి. ఆ నీళ్ళల్లో పసుపు కలుపుతున్నారు. ఈ నీళ్లు మరీ వేడిగా లేవు, అలాగని చల్లగా లేవు, గోరువెచ్చలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పువ్వులు చూసారా? ఇవి గులాబీ రేకులు తుంపినవి. అలాగే ఎర్ర గులాబీలు, బంతిపూలు, చామంతి పూలు కలగలిపి కొన్ని రేకులుగా చేశారు, కొన్ని పూలపళంగా ఉంచారండి. నీళ్లు పోసే చెంబుకి ఇలా దండ కట్టారు ఫ్రెండ్స్. అలాగే నీళ్లు పోసే జల్లెడకు కూడా దండ కట్టారండి. ఈ చెంబులు మేము చిన్నపిల్లలప్పుడైతే ప్రతి ఇంట్లో ఉండేవి, కానీ ఇప్పుడు ఆ చెంబులు చూద్దామన్నా కనిపించట్లేదు ఫ్రెండ్స్. అవును, కానీ ఈ డెకరేషన్ ఒకసారి గమనించండి. ఏదో మిస్ అయినట్టుగా, వెలితిగా, ఖాళీగా అనిపించింది కదా. నేనైతే అలాగే ఫీల్ అయ్యానండి. సరే, ఇక్కడైతే మన గిన్నెల నిండా వాటర్ పట్టేశారు కాబట్టి వాటిల్లో ఆల్రెడీ తుంచి పక్కన ఉంచిన పూల రేకులతో ఈ గిన్నెలను నింపేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ నీళ్ళల్లో పువ్వులు వేస్తుంటే ఎంత అందంగా ఉన్నాయో చూసారా? బంతిపూలు, చామంతి పూలు, అలాగే గులాబీ రేకులు అన్ని కలగలిపి వేసేసరికి ఎంత అందంగా, మరింత ఆకర్షణీయంగా ఉందో కదా ఫ్రెండ్స్. ఇలా 5 గిన్నెల్లోకి తుంపి వేసిన గులాబీ రేకుల్ని, బంతిపూలని, చామంతి పూలని అన్నిటిని కలగలిపి వేశారండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఈ పువ్వులు వేయటానికి ముందే నీళ్ళల్లో పసుపు కలిపారు ఫ్రెండ్స్. పసుపు కలిపిన తర్వాతనే ఈ పువ్వులు వేశారండి. ఈ విధంగా పూలతో అందంగా అలంకరించారండి. నేనైతే వీటిని చూస్తూ చేయి పెట్టకుండా ఉండలేకపోయాను ఫ్రెండ్స్. చేతితో ఈ గులాబీ రేకుల్ని తాకుతుంటే ఎంత బాగుందోనండి. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఫంక్షన్లు ఇవ్వడానికి తెచ్చిన గిఫ్ట్ బాక్స్ అండి. ఇవి ప్లాస్టిక్ బాక్సులు తీసుకువచ్చారు. ఇవి ఒకటే రకం కాకుండా వీటిల్లో రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే డిజైన్స్ మార్పుగా ఉన్నాయి, కలర్స్ మార్పుగా ఉన్నాయి. చూసారా ఎన్ని గిఫ్ట్ బాక్సులు తెచ్చారో? అంటే మా ఊర్లో ఇన్ని గిఫ్ట్ బాక్సులు పడతాయండి. ఇన్నే కాదండోయ్, ఇంకా ఇన్ని తెచ్చినా సరిపోవు. ఎందుకంటే మా ఊర్లో అంతా బీరకాయ పీసు చుట్టరికమేనండి. ఎందుకంటే ఈ ఊరి ఆడపిల్లల్ని పొరుగురు ఇవ్వరు, పొరుగురి ఆడపిల్లల్ని ఈ ఊరి కోడళ్ళుగా తెచ్చుకోరు. అబ్బా, మరి మీరెలా వచ్చారక్క అంటారేమో. మాదంటే లవ్ మ్యారేజ్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఈ ఊరి ఆడపిల్లల్ని, కోడల్ని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, వీళ్ళకైతే ఎదురుగానే పుట్టిల్లు, ఎదురుగానే అత్తవారిల్లు. మాకు మాత్రం ఎక్కడో అమ్మగారిల్లు, ఇక్కడ అత్తగారిల్లు. మాకు పుట్టింటి వాళ్ళు ఊళ్ళో లేరే అని అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ అంతకు మించి ప్రేమగా చూసుకునే భర్త ఉన్నాడని ధైర్యం వచ్చేసింది ఫ్రెండ్స్ అంతలోకే. సరే, ఇక మా ప్రేమ విషయాలు, పెళ్లి విషయాలు పక్కన పెట్టేస్తే ఇక ఫంక్షన్లోకి వచ్చేద్దామండి. ఈ డెకరేషన్ మరొకసారి గమనించండి. ఇందాక వెలితిగా, బోసిగా ఉన్న ఈ డెకరేషన్ని ఈ అమ్మాయి చూసారా ఎంత అందంగా తయారు చేసిందో? తన పేరు లావణ్య. తను కూడా మా బంధువుల అమ్మాయేనండి. తను ఇక్కడికి రాగానే ఈ స్టేజ్ని చూసి ఏదో వెలితిగా ఉందని చెప్పి 2 తమలపాకుల్ని, ఒక గులాబీ పువ్వుని కలగలిపి గుండె సుదితో ఈ క్లాత్ గుచ్చి వెలితిగా ఉన్న ఈ స్టేజ్ని ఇంత అందంగా డెకరేట్ చేసింది ఫ్రెండ్స్. అందుకేనేమో అంటారు టాలెంట్ ఎవరి సొంతం కాదని. ఇక ఇప్పుడైతే మంగళ స్నానాలకు నీళ్లు రెడీ, పెళ్లి కూతురు రెడీ, అలాగే చూడటానికి జనం కూడా రెడీ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు రాలేదండి, జస్ట్ ఇప్పుడే వచ్చారు. ఈ పాపని నవ్వమని ఎంతగా చెప్తున్నా షై ఫీల్ అవుతుందండి. ఫోటోగ్రాఫర్లు వాళ్ళ సొంత బాబాయ్ వాళ్లే కావడంతో చాక్లెట్ అంటూ నవ్విస్తున్నారు. ఈ పాపతో ఫోటోగ్రఫీ వాళ్ళకి ఫస్ట్లో కొంచెం ఇబ్బంది కలిగించిన తర్వాత వాళ్ళు చెప్పినట్లు ఆ పాప ఫోటోలకు అనుగుణంగా పోజులు ఇస్తుందండి. ఒక పక్క వీడియోగ్రాఫర్, మరో పక్క ఫోటోగ్రాఫర్, మరో పక్క నేను, ముగ్గురం కలిసి ఎవరి కెమెరాల్లో వాళ్ళు అందమైన ఫోటోల్ని బంధిస్తున్నామండి. తర్వాత ఈ పాప చేతులకున్న మెహందీని ఫోటో తీశారు. ఒకసారి ఇక్కడ చూడండి, తనపైన పూలవర్షం కురిపించడానికి ట్రైల్ వేస్తున్నామండి. ఎక్సలెంట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో మాత్రం తను అలా తిరుగుతూ ఉంటే, ఆ పూలు చల్లుతూ ఉంటే చూడటానికి ఎంత అందంగా ఉందోనండి. ఇక నెక్స్ట్ థింగ్ ఏంటంటే, వాటర్లో చెమ్మునలా గిరగిరా తిప్పినప్పుడు వెంటనే మన కెమెరాలు ఫ్లాష్ మంటూ ఆ సీన్ని ఫోటో తీసేయాలన్నమాట. అలాగే వాటర్లో చెంబు పైనుంచి కిందకి వేసినప్పుడు
ఫోటో క్యాప్చర్ చేసేయాలి. నేనైతే షార్ట్లో బాగా తీశాను ఫ్రెండ్స్. ఇక ఆ సీన్లన్నీ అయిపోయిన తర్వాత ముత్తైదువులంతా కలిసి పెళ్లి కూతురికి పసుపు రాస్తున్నారండి. ఆగండి, ఇక్కడ పసుపు రాస్తుంది ఎవరో తెలుసా? నా అద్దమొగుడండి, అంటే మా ఆడపడుచు, మా వదిన అన్నమాట, మా హస్బెండ్ వాళ్ళ అక్క. ఇంట్రడక్షన్ అదిరిందా? లేకపోతే మా ఆయనతో నేను ఆగలేనండి బాబు. జస్ట్ ఫర్ జోక్ అండి. వాళ్ళు చాలా మంచివాళ్ళు, కనుకనే మాలాంటి ఇంకా మంచివాళ్ళు దొరికారు. ఈ కొటేషన్ ఎలా ఉంది? పోలా, అదిరిపోలా. సరే, అవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఫోటోగ్రాఫర్ మాత్రం మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపుతున్నాడండి. పెళ్లి కూతుర్ని మధ్యలో కూర్చోబెట్టి చుట్టూ మా చేతులు ఉంచి ఫోటోల మీద ఫోటోలు తీసి ఇంకొంతసేపు ఉండండి అంటూ మా చేతులు నొప్పి వచ్చే వరకు ఉంచాడు ఫ్రెండ్స్. ఇక ఆ ఫోటోగ్రఫీ అంతా అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళంతా కలిసి పెళ్లి కూతురికి మంగళ స్నానం చేయిస్తున్నారండి. అలా చేయిస్తుంటే పసుపు నీళ్లతో తడిసి ముద్దవుతున్న పెళ్లి కూతురు ఇందాకటి కంటే ఇంకా చాలా అందంగా ఉందనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మండపం డెకరేషన్ పూర్తయిందండి. వైట్ కలర్ కాంబినేషన్లో మెరూన్ కలర్ కాంబినేషన్ యాడ్ అవ్వడంతో మండపం మంచి లుక్ వచ్చింది ఫ్రెండ్స్. సరే, అక్కడ నుంచి అయితే మేము ఇంటికి వచ్చేసామండి. ఎందుకంటే మేము కూడా రెడీ అయ్యి మళ్ళీ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి కదా. నేనైతే ఈ ఫంక్షన్కి ఈ శారీ కట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ శారీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైట్ కలర్లో కనిపిస్తుంది కానీ వీడియోలో కట్టుకుంటే మాత్రం శారీ ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ శారీకి వర్క్ బ్లౌజ్ వచ్చిందండి. బ్లౌజ్ ఇలా ఉంది. సిల్వర్ కలర్ స్టోన్స్తో ఎంబ్రాయిడరీ వర్క్తో చిన్న చిన్న పూసలతో మంచి లుకింగ్గా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజు. ఇక మేమంతా ఆలస్యం అయిపోతుందని త్వరగా రెడీ అయిపోయి మండపం దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇక్కడ మేము వచ్చేసరికి ఆల్రెడీ పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టడం, ఫోటోలు తీసేయటం అన్నీ జరిగిపోతున్నాయండి. ఈ లంగావణిలో పెళ్లి కూతురు ముస్తాబులో ఈ పాప ఎంత అందంగా ఉందో కదా ఫ్రెండ్స్. నాకైతే చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. నేను మా వారు కలిసి ఆ పాపతో 2 ఫోటోలు దిగేసి అక్కడ నుంచి భోజనాలకైతే వచ్చేసాము ఫ్రెండ్స్. భోజనాల్లో ఈ మధ్య కాలంలో మా ఊర్లో జరిగిన ఏ ఫంక్షన్లోనైనా రెగ్యులర్గా ఒకటే భోజనాలండి, నాన్ వెజ్ భోజనాలు. ఒక ప్రక్క నీసు తినే వాళ్ళకి అచ్చం నాన్ వెజ్తో వడ్డిస్తున్నారు, మరొక ప్రక్క అవి తినని వాళ్ళకి కర్రీస్ కూడా చేసి పెడుతున్నారండి. ఈ మధ్యకాలంలో ఇది రెగ్యులర్ అయిపోయింది ఫ్రెండ్స్. కానీ నాన్ వెజ్ లేకుండా ఓన్లీ వెజ్ ఐటమ్స్తో 4 రకాల కూరలతో భోజనం పెట్టిన వాళ్ళు చాలా తక్కువనే చెప్పొచ్చండి. ఈ చికెన్ ప్రతి ఫంక్షన్లో కూడా కామన్ అయిపోయింది ఫ్రెండ్స్. పలావు, పెరుగు చట్నీ, చికెన్ కర్రీ, పప్పు చారు, పెరుగు చట్నీ, ఇవి కామన్ మెనూ అయిపోయిందండి. ఇక ఈ భోజనాలు ముగించేసి అందరినీ మరొకసారి పలకరించేసి అందరికీ బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికి వచ్చేసాము ఫ్రెండ్స్. మాకు ఈ కలర్ బాక్స్ వచ్చిందండి. భోజనం చేసి ఇంటికి రాగానే బాక్స్లో ఉన్న లడ్డు నాకు కావాలని మా పిల్లలు అప్పుడే గొడవ మొదలు పెట్టేశారు. ప్రతి ఫంక్షన్ జరిగినప్పుడు మా ఇంట్లో ఉండే గొడవేనండి ఇది. సరే, ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మరి మీకు నచ్చిందా? నచ్చితే నా వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఉంటానండి. నేను మీ మహాతో ముచ్చట్లు ఛానల్. థ్యాంక్ యూ.